వాక్యం ఇది దైవ వాక్యం వేకువ వాక్యం ఇది దైవ వాక్యం వేకువ వాక్యం ఇది దైవ వాక్యం వేకువ వాక్యం ఇది దైవ వాక్యం. ఉదయకాల సమయంలో వేకపు వాక్యంలో భాగంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగునను, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ప్రభు ఈ మాటలు క్రైస్తవులతోనూ విశ్వాసులతోనూ శిష్యులతోనూ అంత మాత్రమే కాదు, ప్రజలందరితో కూడా చెప్తున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో ఉన్న వారందరితో కూడా ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. నిజంగానే విశ్వాస జీవితంలో క్రైస్తవునికి విశ్వాసికి ఏదో ఒక శ్రమ ఉంటానే ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక చోట బాగుందంటే ఒక చోట బాగోదు. ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ చెప్తున్నాడు, అన్నా ఆఫీసులో చాలా కలవరాలు ఉన్నాయి, ఈ ఆఫీసు పరిస్థితులు సద్దుమణిగేసరికి మళ్ళీ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా చాలా గొడవలుగా ఉంటున్నాయి అన్నా. సరే అని ప్రార్థన చేసినప్పుడు ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయి, సమాధానపడ్డాయి అనేసరికి మళ్ళీ ఆఫీసులో ఇబ్బందులు స్టార్ట్ అయినాయి అన్నా. 2 చోట్ల ఎందుకు సమాధానము రావట్లేదు అని ఆయన అడిగినప్పుడు, ప్రియ సహోదరుడా సహోదరి, వాక్య ప్రకారము చూసినట్లయితే నిజమే, విశ్వాస జీవితంలో ఒక చోట బాగుంది అంటే ఇంకొక చోట ఇబ్బంది ఉంటానే ఉంటుంది. అయితే దేవుడు మనల్ని బాధ పెట్టాలనో ఇబ్బంది పెట్టాలో అని ఈ పరిస్థితులు తీసుకురాడు. కానీ ఒక చోట సమాధానం కలిగినప్పుడు ఇంకో చోట ఇబ్బంది ఉన్నప్పుడు ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. ఆ సహోదరుడితో చెప్పినది ఏంటంటే, నీ ఇంట్లో సమాధానాన్ని ఇచ్చిన దేవుడు నీ ఆఫీసులో కూడా నీకు సమాధానం ఇస్తాడు. అంతేకాదు, నీ ఆఫీసులో గొడవలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అక్కడ సమాధానం ఇచ్చిన దేవుడు నీ ఇంట్లో కూడా మరలా నీకు విజయము, సమాధానం ఇస్తాడు. ఈ మాట ఏం గుర్తు చేస్తుందంటే, నీ జీవితంలో ముందున్న పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు నువ్వు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇప్పుడిచ్చిన నెమ్మదిని, ఇప్పుడిచ్చిన సమాధానాన్ని, ఇప్పుడిచ్చిన విజయాన్ని దేవుడు మరొకసారి నీకు ఇస్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి. నిజంగా చాలాసార్లు మన జీవితంలో అయిపోతుంది, మనం ఏం తెచ్చుకుంటాం, ఇంట్లో వస్తువులు అయిపోతే అవి తెచ్చుకుంటాం. చాలాసార్లు మనకు కూడా విశ్వాస జీవితంలో అయిపోయాయి కొన్ని ఉంటున్నాయి. కొన్నిసార్లు ధైర్యం అయిపోతుంది, నెమ్మది అయిపోతుంది, సంతోషం అయిపోతుంది, సమాధానం అయిపోతుంది. అందుకని దేవుని వాక్యంలో తెచ్చుకొనుడి, నీవు అవి తెచ్చుకోవాలి. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, నువ్వు బలం తెచ్చుకోవాలి, నువ్వు మరలా శక్తిని తెచ్చుకోవాలి, మరలా నువ్వు విశ్వాసాన్ని తెచ్చుకోవాలి. తప్పనిసరిగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. అక్కడ తెచ్చుకోనమని చెప్తున్న ప్రభు అన్నాడు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఒక మాట, నా యందు మీకు సమాధానం అంటున్నాడు. మనలో ఏదైతే లేదో అది ప్రభువులో ఉంటుంది. మనకు కావాల్సింది ఏది మన దగ్గర లేదో అది ఖచ్చితంగా అది ప్రభు దగ్గర ఉంటుంది. ఇంట్లో వస్తువులు మనం లేనప్పుడు ఎందుకు ఆ షాపుకి వెళ్తామంటే, మన ఇంట్లో లేని ఉప్పు అక్కడ ఉంటుందని నమ్మకం, మన ఇంట్లో లేని పంచదార అక్కడ ఉంటుంది అని మనకు ఒక నమ్మకం ఉంటుంది. అట్లాగే ఒక విశ్వాస జీవితంలో కూడా ఎలాగైతే మామూలు జీవితంలో ఆ షాపులో ఉంటుందనే విశ్వాసంతో వెళ్ళి మనం తెచ్చుకుంటామో, దానికి మించి విశ్వాస అనుదిన జీవితంలో కూడా నీ దేవుని దగ్గర ఏదైనా దొరుకుతుంది. నీకు కావలసింది తప్పకుండా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో
నువ్వు వెళ్ళే స్థలాలలో నీకు కావలసినవి దొరక్కపోవచ్చు, వాళ్ళ దగ్గర అయిపోవచ్చు, కానీ నీ దేవుని దగ్గర ఏదీ తక్కువ కాదు. ఆయన బాహుబలం తక్కువ కాలేదు, ఆయన కార్యాలు తక్కువ కాలేదు, ఆయన శక్తి తక్కువ కాలేదు, ఆయన క్రియలు తక్కువ కాలేదు. ఆయన యొక్క జీవితంలో ప్రభువు మన జీవితంలో చేయలేనివి ఏవీ కూడా మరి ఆయన దగ్గర తక్కువ లేదు. అదే అంటున్నాడు, నీకు సహాయం చేయకుండానట్లు నా హస్తము కొరచ కాలేదు, తక్కువ కాలేదు అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక దినాన మన జీవితంలో మనం కూడా పొందుకుంటాం. అందుకనే ప్రభు అంటున్నాడు, నా యందు మీకు సమాధానం, నా యందు. ఈ రోజున ఆయన యందు మనకు కావలసినవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు నీ దగ్గర లేదని నువ్వు బాధపడొద్దు. నీకు కావలసింది అది విజయమైన, నెమ్మదైన, ఉద్యోగమైన, వివాహమైన, బిడ్డలైనా, లేదంటే స్టూడెంట్స్ మీకు మార్కులైనా సరే మీ దగ్గర లేదు అంటే అది ప్రభు దగ్గర ఉంది. ఆయన దగ్గర నుంచి నువ్వు విశ్వాసంతో పొందుకున్నప్పుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన తన దగ్గర ఉంచుకున్నదే అవి మనకివ్వటానికి. అవి జాగ్రత్తగా నువ్వు పొందుకోవటం నువ్వు తెలుసుకున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నువ్వు పొందుకుంటావు. అందుకని ఇక్కడ మనం చూస్తే నా యందు మీకు సమాధానము కలుగునట్లు అని ఆ మాట 33వ వచనం మొదటిగా చెప్తున్నాడు. నిజంగానే ప్రభువులోనే మనకు సమాధానం. యోహాను సువార్త 14:2లో నా యందు మీకు స్థలాన్ని సిద్ధపరుస్తూను అంటున్నాడు. మూడవది ఇర్మియా గ్రంథం 37:7లో నా యందు మీకు సహాయాన్నే ఉంది అంటున్నాడు. నాలుగవది మనం చూస్తే యెషయా 1:29లో నా యందు మీకు సంతోషం ఉందని చెప్తున్నాడు. ఐదవది 2 పేతురు 1:11లో నా యందు మీకు సమృద్ధి ఉంది అని చెప్తున్న దేవుడు. ఆరవది ద్వితీయోపదేశకాండం 8:18లో నా యందు మీకు సామర్థ్యం ఉంది అని చెప్పిన దేవుడు. చివరిగా ద్వితీయోపదేశకాండం 12:10లో నా యందు మీకు స్వాస్థ్యం ఉంది అంటున్నాడు. ఇక్కడ ఉదయకాలం ఒకటే గుర్తుపెట్టుకో, నీకు కావలసింది నీ దగ్గర ఏది లేదో అది ప్రభు దగ్గర ఉంది. ఒకటే ప్రార్థన అనేది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్. ప్రభు దగ్గర నుంచి అది నీ దగ్గరకు వస్తుంది. నువ్వు చేయవలసిందల్లా దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, బలహీనపడొద్దు, భయపడొద్దు, తొందరపడొద్దు, దేవుని విడిచి వెళ్ళిపోవద్దు. కానీ తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో అనే మాట చాలా గొప్పది. మరలా నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ జీవితంలో ఇంతకుముందు చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా? ఇన్ని ఇచ్చిన దేవుడు ఇది ఇవ్వలేడా? అని తప్పనిసరిగా చేస్తాడు. ఒకవేళ ఆలస్యం అవుతుంది అంటే అది ఎంతో మరి గొప్పది దేవుడు ఇవ్వబోతున్నాడు. అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటాను, ఎంటీ షిప్స్ కమ్ క్విక్లీ అంటే ఎప్పుడు ఖాళీ ఓడలు త్వరగా వచ్చేస్తాయి, కానీ లోడెడ్ షిప్స్ కమ్స్ స్లోలీ. ఎప్పుడు కూడా మరి వాహనాలు లేదంటే బరువుతో వస్తువులతో నిండిన ఆ ఓడ అనే వాహనాలు చాలా నిదానంగా వస్తాయి. ఇది నాన్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనకు నీకు లేట్ అవుతుంది అంటే మరి దేవుడు నీకు లోడెడ్ షిప్స్ అంటే బరువైన షిప్స్ని పంపిస్తున్నాడు. కాబట్టే మరి సముద్రంలో అవి నిదానంగా రావాలి. ఒకవేళ తేలికైన ఖాళీ ఓడలైతే చాలా వేగంగా వచ్చేస్తాయి, వాటి వల్ల నీకు ప్రయోజనం లేదు. కాబట్టి నీ ప్రభు నీ కొరకు ఎన్నో సిద్ధపరిచాడు, ఎన్నో దాచిపెట్టాడు. ఒకవేళ నీ ఓడ ఈరోజే నీ తీరానికి తేరుకోవచ్చేమో. నీకు కావలసిన ఇష్టమైన వస్తువులన్నీ అందులో ఉంటాయి, నువ్వు తప్పకుండా పొందుకుంటావు. నిరీక్షణతో ప్రభు వైపు చూడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల వేకప్ వర్డ్ మేలుకొలుపు వాక్యం కొరకై మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన యోహాను సువార్త 16:33 కొరకై వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, లోకంలో మీకు శ్రమ కలిగినను ఆయనను ధైర్యం తెచ్చుకోమని చెప్తూ నా యందు మీకు సమాధానం ఉందని చెప్తూ వచ్చారు. అవును ప్రభువా, మేమేది తెచ్చుకోవాలన్నా బయట ఎక్కడా దొరకవు, కానీ ఈ విషయాలు మీలోనే దొరుకుతాయని, మీ అందే మాకు సమాధానం, మీ అందే మాకు సంతోషం, మీ అందే మాకు సామర్థ్యం, మీ అందే మాకు స్థలము, మీ అందే మాకు స్వాస్థ్యము, మీ అందే మాకు సమస్తము దొరికే ఆ సమృద్ధినిచ్చే దేవుడవు. కాబట్టి మా ప్రభువా, మాకు కావలసింది ప్రతిదీ నీ దగ్గర లేనిది ఏదీ లేదు ప్రభువా. కాబట్టి ఈ దినాన ఎవరైతే ఈ మాటలు వింటూ నిరాశతో కృంగిపోతూ ఉన్న పరిస్థితిలో ఉంటే ఇప్పుడే ప్రభువా వారికి కావాల్సింది అది ప్రభు దగ్గర ఉంది. చేసుకోవాల్సిందల్లా జస్ట్ ట్రాన్స్ఫర్ అనే ఆ అనుభవంలో ప్రభు దగ్గర నుంచి ప్రార్థన ద్వారా
అది పొందుకున్నట్లుగా వారి యొక్క ఓడలు స్లోగా వస్తున్నాయంటే దాని నిండా ఎన్నో సంపదలు మీరు నింపి పంపిస్తున్నారని నమ్ముతున్నాం. దేని కొరకు ఎదురు చూస్తున్నారో, ఉద్యోగమేమో, వివాహము లేదా ఆరోగ్యము, కుటుంబంలో ఏ పరిస్థితిలో ప్రభువా ఈ మాటలు వింటున్నారో ఈ దినమే వారి ఓడ వారి తీరానికి చేరుకున్నట్లుగా మీరే సహాయపడమని ప్రభునేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభుదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము